నా పేరు కోతి యుగంధర్ రెడ్డి. మా నాన్నగారి పేరు కోతి రాఘురెడ్డి, పెద్దమున్నెల గ్రామము. నేను ఈ గ్రామానికి మాజీ ఎంపీటీసీ. నేను కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తని. నేను 1992కెళ్ళి ఇది పెద్దమునిగలు గ్రామం వచ్చేసి నేడుగొం మండలము, నల్లగొండ జిల్లా. ఇది ఉంది నల్గొండ జిల్లా అండి. మేము నియోజకవర్గం దేవరకొండ కాన్స్టిట్యున్సీ. ఎమ్మెల్యే గారు బాలనాయక్ గారు, వారు దేవరకొండ ఎమ్మెల్యే గారు. మా రాజకీయం, నేను 1992లో ఒక జ్యుడిషియల్ ఎంప్లాయీగా ఉండి రిజైన్ చేసి వచ్చిన తర్వాత ప్రజాసేవలో నిమగ్నమైనను. 92లో స్టార్ట్ చేశాను. ఈ రోజు వరకు కూడా నేను ప్రజా జీవితంలో ఉంటున్నాను. నేను నా జీవితంలో ఏ పదవిలో ఆశించకుండా ముందుకు పార్టీలో కానీ కానీ ఒక సామాన్య కార్యకర్త నుంచి కార్యకర్తలకు అండగా ఉంటూ నడిపిస్తూ ఉన్నాను. నేను ఒకసారి మాత్రం వేరే పార్టీలకు పోలేదు. అంతే, అక్కడి నుంచి మా బాలనాయక్ గారు అంటేనే ఎప్పుడు కూడా వారికి చేదోడు వాదోడు ఉంటాను. మా పార్టీ అనేది సిద్ధాంతపరంగా కూడా పేదవానికి ఎప్పుడు కూడా కష్టం వచ్చినా ఉండేది కాంగ్రెస్ పార్టీ. నా జీవితంలో నేను ఒక 30 నుంచి దాదాపు 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను చూసింది ఏంటంటే, కాంగ్రెస్ అంటే పేదవాని అండ. పేదవానికి ఏ కష్టం ఉన్నా కూడా గుర్తించేది పేదవాని పార్టీ. దాని కారణమే టీఆర్ఎస్ గవర్నమెంట్కి వెళ్ళి కాంగ్రెస్ మారటంలో ఎంత సంతోషంగా ఉన్నారంటే, ఒక మనసు నిశ్చలంగా ఉంది. ప్రతి పేదవాడికి నాకు అండ మా పార్టీ లేదా గవర్నమెంట్ ఉంటుంది అనేది ఒక అభయహస్తం అన్నమాట ఇది. అందుకే మేము ఇచ్చిన అభయహస్తాలు కూడా అలా పనిచేశాయి. కాంగ్రెస్ కార్యకర్తే కాకుండా ప్రజల్లో కూడా ఉన్న అభిమానం ఏంటంటే, కాంగ్రెస్ అంటేనే ప్రజలకు ఎనలేని సేవ చేస్తుంది, ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూరగొంటుంది. ఇది ఒక దొరల పార్టీ కాదు, సామాన్యుని పార్టీ. సామాన్యుడు కూడా పార్టీలో ఒక స్థాయికి ఎదుగుతాడు. మీరు చూస్తే ఒక 10 సంవత్సరాల్లో దొరల పాలన ఉన్నాం. దొరల పాలన గడీల పాలన ఉంటే గడీల దగ్గర పోయి గడీల యొక్క మాటనే నడిచేది, కానీ పార్టీ కార్యకర్త యొక్క మాట ఎక్కడ వినేవాళ్ళు కారు. వాళ్ళు చెప్పింది బానిసలాగా చేసేవాళ్ళు. మేము కూడా ఒక సంవత్సరం చూసి వచ్చినాము. ఆ రోజు కూడా మాకు అనిపిస్తుంది, ఇంత స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అంటే ఏందో మళ్ళీ దొరికింది. బ్రిటిష్ కాలంలో ఉన్న యొక్క స్వేచ్ఛ హరించబడ్డది. ఆ తర్వాత తెలంగాణ కోసానికి అమరవీరులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏండ్లు బానిస బతుకుల్లాగా బతికారు. ఎంతటి బానిసలుగా అంటే, స్వేచ్ఛావాయులు అనుకున్న తెలంగాణలో దొరల యొక్క పాలనకు వచ్చేసిన తర్వాత ఏమాత్రము ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం యొక్క అర్థానికే మారుపేరైపోయింది. ఎంతసేపు 3-4 యొక్క మాటనే చెల్లేది, అదే నడిచింది. ఆ 10 సంవత్సరాలు రాజకీయంగా కాకుండా డెవలప్మెంట్ కొంత కావచ్చు, కానీ మనుషుల్లో మాత్రం ఒక భయం ఉండేది. ఏది నాకు జరగదు, నేను ఒక వ్యక్తిత్వం కోల్పోయారు. ఆ వ్యక్తిత్వం ఇప్పుడు కనపడుతుంది ప్రజల్లో. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ తీసుకున్న తర్వాత ప్రజల్లో సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కూడా మనసులో బాధ లేదు. మేము వచ్చిన తర్వాత మొదటిసారిగా అక్కా చెల్లెమ్మలకు బస్సు ఫ్రీ చేశారు. ఆ తర్వాత ఉచిత కరెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ రెండు ఇచ్చిన తర్వాత మనం 3వ గ్యారెంటీ ఇచ్చినది గ్యాస్ సిలిండర్ ప్రతి వారికి ఇచ్చారు. ప్రతి ఊళ్ళో ఉన్న, ముఖ్యంగా పల్లెటూర్లలో ఒక కాలంలో కట్టెలు పెట్టుకొని వండుకొని కష్టాలు ఉండేవాళ్ళు. కాంగ్రెస్ దయ వల్ల ప్రతి ఇంట్లో ఈరోజు గ్యాస్ పోయింది. దాన్ని 1000-1300 రూపాయలు చేయడం వల్ల సామాన్య మామూలు చాలా కష్టపడ్డారు. దాన్ని సింపుల్గా 500 తేవటం వల్ల ప్రతి ఆడకూతురు సంతోషంగా ఉంది. అంటే అదే ప్రజాపాలన, ప్రజల యొక్క మెచ్చుకునే పాలన ప్రజాపాలన అన్నారు. ఈ 3 గ్యారెంటీలు మాత్రం మంచి పక్కా నడుస్తున్నది. గత నెలలోనే రుణమాఫీ వచ్చిన తర్వాత రైతులు ఎంత సంతోషంగా ఉన్నారంటే, ఇప్పటి వరకు 1,50,000 వరకు రుణమాఫీ జరిగిపోయినది. అక్కడక్కడ ఎవరికైతే ఆధార్ కార్డులు ఎంట్రీలు బ్యాంకులలో తప్పునే వాళ్ళకు తప్పించి అందరికీ గ్రామంలో మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి వస్తుంది. ఉంటే బ్యాంకులోకి వెళ్ళి ఆధార్ కార్డులు అప్డేట్ చేస్తున్నారు. ఇంకా ఏం చూస్తున్నా, ఎదురు చూస్తున్నాం. 1,50,000 ఎప్పుడు వస్తుంది? 1,50,000 అయిపోయింది. 2 లక్షల దాని గురించి ఎదురు చూస్తున్నారు.
బహుశా అది 15 తారీఖు మన యొక్క రాజీవ్ గాంధీ యొక్క రాహుల్ గాంధీ యొక్క ఆధ్వర్యంలో డైనమిక్ హీరో రేవంత్ రెడ్డి గారు మరియు ముఖ్యంగా మా యువకుడు బాలనాయక్ అంటే ఈ ప్రజలకు ఎంతటి అభిమానం అంటే సొంత ఇంటి అన్న పెద్దవాళ్ళు అయితే కొడుకు అనుకుంటారు, తమ్ముళ్ళు అయితే అన్న అనుకుంటారు, లేకుంటే స్నేహితుడు అనుకుంటాం మేము. అలాంటి స్వభావం ఉన్న ఎమ్మెల్యే అనే గర్వము నిర్దిష్ట ఎక్కడా ఉండదు. ఆయన ప్రతి ఇంటిలో కూడా బాలనాయక్ అంటే ప్రేమ ఆధారణ. మీరు ఇక్కడ దేవరకొండ తాలూకాలో ఏ ఊరు తిరగండి, ఎక్కడ తిరగండి, బాలనాయక్ అంటే ప్రేమ అభిమానం. వారిని ఎమ్మెల్యే ఎవరు గుర్తించడం, ఇంటి వారు లెక్క పోతారు. ప్రతి విషయం ఉంటే వారికి రాత్రి 12 గంటలు కూడా ఫోన్ చేస్తారు. అంటే అంతటి స్నేహశీలి. అంత స్నేహశీలి ఎంత గొప్ప గుణం అంటే ప్రతి వానికి రెస్పెక్ట్ ఇచ్చేసి ప్రతి వాని మన అనే భావంతో చూస్తాడు. అలాంటి వ్యక్తి మా యొక్క ఎమ్మెల్యే కావటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం మేము. మాకున్న గట్ల ప్రాంతం ఇది, డెవలప్మెంట్లో వెనక ఉన్నాము. ఆయన ఒక టర్ము ఎమ్మెల్యేగా చేసినాడు, ఆయన చేసిన డెవలప్మెంట్లే. ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత స్టార్ట్ అయినాయి. నకలగండిని స్టార్ట్ చేశారు, నకలగండి స్టార్ట్ అయిపోయింది. ఆ వరకు కూడా మన బడ్జెట్లో 800 కోట్లు ఇచ్చారు, ఆ వరకు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు పెళ్లిపాకల వరకు స్టార్ట్ చేస్తున్నారు. నిన్న ఒక 3 రోజుల కింద డెండి మండలం వల్ల సింగరాజపల్లి దగ్గర కూడా స్టార్ట్ చేశారు. అంటే వారు నిత్యము వారి పని ఏంటంటే ఏదో ఒక కార్యక్రమం చేయటమే. డెవలప్మెంట్లో ఆయనకు నిద్ర ఉండదు. ఎక్కడ చూసినా కానీ పేర్లు మీరు ఎక్కడైనా అడగండి, కాన్స్టిట్యూషన్లో బాలనాయక రాని ఊరు అంటూ ఉండదు. ప్రతి ప్రజలకు ఆయన స్వతహా గుర్తుపడతారు. ఎమ్మెల్యే అని మీరు ఎక్కడ అడిగితే చిన్న పిల్లలు మా ఎమ్మెల్యే బాలనాయక అంటే అంతటి ప్రజల్లో ఆయనకు అభిమానం ఉంది. ఆ అభిమానంతోని పాపం మాకు ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి ఆశిస్తున్నాము. ఎందుకంటే ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు, ఒకసారి జడ్పీ చేశాడు, జడ్పీ చైర్మన్ చేశాడు, జడ్పీటీసీ చేశాడు. ముఖ్యంగా గిరిజనుల్లో అతని మీద ఆదరాభిమానాలు చాలా ఉంటాయి. ఆ ఆదరాభిమానుల కోసానికైనా ఆయన చేసే సేవకైనా కానీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మా గవర్నమెంట్లో ఒకసారి వస్తున్న ఆశిస్తున్నాం మేము. ఆయన వల్ల మా యొక్క కాన్స్టిట్యూషన్ చాలా బాగుపడుతున్న ఆశ మాకున్నది. ఇది వారికి మేము ఎల్లవేళ్ళ కష్టంటూ మేము ప్రాణం పోయే వరకు కూడా ఈ కండువ తీయకుండా ఉంటామనే ఆశతోనే మేము బతున్నాం. ప్రతి వానికి స్నేహశీలిగా ఉండే పార్టీ కాబట్టి దీన్ని ముందుకు జరిపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.